హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శమంతక మణి అనేటువంటి స్టోరీ మనం చదువుతున్నాము. ఇది వచ్చేసి 10వ స్కందం 56వ అధ్యాయం. కొంత చదువుకున్నాము. శమంతక మణిని కోల్పోయినటువంటి ఆమ్, ఆ, సూర్యదేవుడి నుంచి వరం పొందినటువంటి సత్రాజిత్తు శమంతక మణిని కోల్పోయిన తరువాత శ్రీకృష్ణుడి మీద నింద వేయడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణుడే బహుశా ఈ శమంతక మణిని కోసం తన సోదరుడైనటువంటి సోదరుని చంపేసి తర్వాత ఆయన ఆ, శ్రీకృష్ణుని తీసేసుకున్నారు అనేటువంటిది అనుమానం. ఆ విధమైనటువంటి అపకీర్తి కలిగించేటువంటి పుకార్లు అనేటువంటివి ద్వారకలో రావడం వల్ల శ్రీకృష్ణుడు ఏ విధంగా అయినా సరే సమంతకమణిని పొంది తిరిగి సత్రాజిత్కి ఇచ్చేసి తన మీద పడినటువంటి ఆ, అపవాదు నుంచి బయటపడాలి అని అనుకున్నారు. అందుకని సమంతకమణి కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒక చోట ప్రసేనుడు సత్రాజిత్ యొక్క సోదరుడైనటువంటి ప్రసేనుడి యొక్క మృత కళేవరం దొరకడం అనేటువంటి జరిగింది. దాన్ని బట్టి అక్కడి నుంచి దానికి దగ్గరలోనే ఆ కొన్ని గుర్తుల ద్వారా వాళ్ళు సింహం యొక్క మృత కళేవరం నెక్స్ట్ కనిపించడం అనేటువంటి జరిగింది. అంటే సత్రాజిత్ సోదరుడైనటువంటి ప్రసేనుడిని సింహమే సంహరించింది అనేటువంటి విషయం వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ సింహాన్ని కూడా ఎవరో సంహరించి సింహం దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఈ యొక్క శమంతకం అండి ఎవరు దొంగిలించారు అనేటువంటి విషయం అనేది అర్థమైంది. అక్కడి నుంచి రక్తపు మడుగులో ఏవో ఆ గుర్తులను బట్టి చూస్తే అది గుహలోకి వెళ్తున్నట్లు అనిపించింది. ఆ గుహలోకి వెళ్ళి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడితో పాటు వెళ్ళినటువంటి మిగిలిన వాళ్ళందరిని అక్కడనే ఉంచేశారు. ఆయన ఆ, బలరాముని ద్వారకకి కాపలాగా ఉంచారు, రక్షణగా ఉంచేశారు. శ్రీకృష్ణుడు మాత్రం గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్ళి చూస్తే ఒక చిన్న బాలుడు పాప ఆ, సమంతక మణితోటి ఆడుకుంటూ ఉంది. ఓకే, ఆట వస్తువుగా చేసడం అనేటువంటి జరిగింది. సో కృష్ణుడు దాన్ని నాకు ఇచ్చేయమని అడగడం అనేటువంటి జరిగింది. అప్పుడు బల్లూక రాజు అయినటువంటి జాంబవంతుడు అక్కడికి వచ్చి కృష్ణుడికి ఛాలెంజ్ చేస్తే కృష్ణుడితోటి ఆయన ఘోరమైనటువంటి యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. 28 రోజుల పాటు యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. జాంబవంతుడు కూడా చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, ఎవరినైనా ఓడించగలడు చాలా ఈజీగా. త్రేతాయుగం కాలం నుంచే ఆయన శ్రీరామచంద్రుడికి సేవ చేసినటువంటి వ్యక్తి. అలాంటి శుద్ధ భక్తుడైనటువంటి జాంబవంతుడికి తప్పకుండా భగవంతుడు అన్ని రకాల శక్తి సామర్థ్యాన్ని ఆయన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం. ఇంతకు ముందు సందర్భాల్లో కూడా చాలా మంది యుద్ధం చేసి చాలా అవలీలగా ఓడించేసినటువంటి జాంబవంతుడు శ్రీకృష్ణుడిని ఛాలెంజ్ చేస్తే శ్రీకృష్ణుడు 28 రోజుల పాటు ముష్టి ఘాతాలతోటి యుద్ధం చేసినా కానీ శ్రీకృష్ణుడు అలసిపోలేదు. కానీ జాంబవంతుడికి మాత్రం చెమటలు పడుతున్నాయి, అలసిపోతున్నారు. అప్పుడే ఆయనకు అర్థమైపోయింది, ఒక్క రోజు కూడా యుద్ధం చేస్తే సరిపోతుంది, సామాన్యమైనటువంటి గోపబాలుడిలా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంహరించడానికి నాకు ఎందుకు ఇంత టైం పడుతుంది, పైగా ఆయనలో శక్తి ఏమీ తగ్గటం లేదు, నాలో శక్తి తగ్గిపోతుంది అంటే ఈయన ఎవరో కాదు, ఈయన దేవాది దేవుడు శ్రీరామచంద్రుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి జాంబవంతుడు వెంటనే ఆయనకి సరెండర్ అయిపోయారు. ఆయనకి చెప్పేశారనమాట, నువ్వు ఎవరో కాదు, నువ్వు మే ఆ, నువ్వు నువ్వే సృష్టికి మూలానివి, నువ్వే సృష్టి కాలానివి, నువ్వే అన్ని రకాలుగా నువ్వే. సో ఆ, ఈ విధంగా ఆయన అనేక రకాలుగా ఆయన కీర్తించడం అనేటువంటిది జరిగింది. కర్మ సృష్టికర్తవి నీవే, సృజింపబడినటువంటి సమస్తములో సత్వానివి కూడా నీవే అయి ఉన్నావు, నీవే అణుచువానిని అణుచువాడవు, మృత్యువుకు కూడా మృత్యువు నీవే అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. నీవే సర్వాత్మలకు కూడా పరమాత్ముడివి, నువ్వే ఈశ్వరుడివి అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, సో ఈ విధంగా శ్రీరామచంద్రుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా సముద్రం మీదనే క్రోధాన్ని చూపించి సముద్రుడిని కూడా శాంతింపచేసి ఏ విధంగా లంక మీద వారధి నిర్మించడానికి ఏ విధంగా శ్రీరామచంద్రుడు చేశారు, అది మానవాతీతమైనటువంటి కర్మ, సామాన్యమైనటువంటి వ్యక్తులు చేయలేనటువంటి కర్మ. కాబట్టి అప్పుడు నువ్వు అలా చేసావు, ఇప్పుడు నువ్వే అలా వచ్చావు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోగలిగారు. సో ఈ విధంగా సత్యాన్ని తెలుసుకున్నటువంటి బల్లూక రాజు తోటి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఒకటే, దేవాది దేవుడు అనేటువంటి విషయం బల్లూక రాజు తెలియదు కాబట్టి శ్రీకృష్ణుడి మీద ఛాలెంజ్ చేశాడు. కానీ ఇప్పుడు తెలుసు కాబట్టి ఆయన తన సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు శరణాగతుడు అయ్యాడు కాబట్టి ఇక కృష్ణుడు మాత్రం ఇంకా ఆయన మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కృష్ణుడు ఆయన మీద చెయ్యి పెడితే ఇప్పటి వరకు ఆయన యుద్ధంలో కలిగినటువంటి గాయాల వలన కలిగినటువంటి బాధలన్నీ కూడా ఒక క్షణంలో పోతాయి. ఓకే, సో 28 రోజుల పాటు నిర్విరామంగా నిరంతరాయంగా యుద్ధం చేస్తూ ఉంటే ఎన్ని దెబ్బలు తగులుతాయి, అందులోనూ శ్రీకృష్ణ భగవానుడు గుద్దుతుంటే కదా. సో కాబట్టి
ఆ దెబ్బల వలన కలిగినటువంటి బాధలన్నీ చెమటలు పట్టాయి, బాధ కలుగుతుంది, నొప్పి లేస్తుంది, లేవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భల్లూక రాజు మీద కృష్ణుడు ఇలా చేయి వేయగానే ఆయనకు ఉన్నటువంటి బాధల నుంచి అన్నిటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత కృష్ణుడు భల్లూక రాజుతోటి మాట్లాడుతున్నారు, జాంబవంతుడితోటి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు మనం చూద్దాం 31వ శ్లోకం నుంచి. ఓకే, నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. మణిహేతోరిహ మణిహేతోరిహ ప్రాప్త వయం వయం భుక్షపతే బిలం మణిహేతోరిహ ప్రాప్త వయం భుక్షపతే బిలం మిథ్యాభిశాపం ప్రమృజాన్ ఆత్మనో మణినామునా. మిథ్యాభిశాపం ప్రముజ్ఞ ఆత్మనో మణినామున. శ్రీకృష్ణుడు పలికెను, ఓ భల్లూక రాజా, ఈ మణి కొరకే మేము నీ గుహ చెంతకు వచ్చితిమి. నాపై మోపబడిన అపవాదును తొలగించుకున్నటకు నేను ఈ మణిని ఉపయోగించుకొని కోరుచున్నాను. హరే కృష్ణ. ఓకే, సో కృష్ణుడు చెప్తున్నారు, నేను వచ్చింది ఇక్కడికి ఈ మణి కోసం వచ్చాను. ఈ మణి వల్ల నా మీద అపవాదు అనేటువంటిది కలిగింది. ఈ అపవాదం నా మీద పడినటువంటి దాన్ని నేను తొలగించుకోవాలి అంటే మళ్ళీ నాకు ఈ మణి కావాలి. కాబట్టి నేను ఈ మణిని తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. నెక్స్ట్ రామారావు ప్రభు. ఇత్యుక్త స్వాం దుహితరం కన్యాం జాంబవతీం ముదా ఇత్యుక్తః స్వాం దుహితరం కన్యాం జాంబవతీం ముదా అర్హణార్థం సమణినా కృష్ణయోపజహారః. అర్హణార్థం సమనినా కృష్ణయోపజహారః. హరే కృష్ణ. ఆ విధముగా సంబోధింపబడిన జాంబవంతుడు ఆనందముతో తన పుత్రిక జాంబవతిని మణి సహితంగా శ్రీకృష్ణుడు కానుకగా సమర్పించను. హరే కృష్ణ ప్రభుజీ. స్వయంగా భగవంతుడే భక్తుడిని నాకు ఇది కావాలి ఇస్తావా అని అడిగితే భక్తుడు ఏం చేయాలి? ఎక్కడైనా మీరు చూసారా భగవంతుడే భక్తుడిని కోరుకోవడం, లేదా భక్తుడు భగవంతుడిని కోరుకుంటారా? అవును ప్రభుజీ, భక్తులే భక్తుడు భగవంతుని కోరుకున్నారు. కోరుకుంటారు. ఇక్కడ భగవంతుడు కోరుకున్నారంటే ఎంతటి అదృష్టమో ఎంతటి భాగ్యమో. ఇక స్వయంగా భగవంతుడే నాకు ఇది ఇస్తావా అని భక్తుడిని అడిగారు. ఇక భక్తుడు ఎగిరెగిరి ఆగుతాడంటే పడుతుంది, ఎగురుతారు ఆనందంతో. సో కాబట్టి ఆయన శమంతకం మణి అడిగితే తన కూతురు అయినటువంటి జాంబవతిని కూడా బోనస్ గా ఇచ్చేశారు. అవును ఓకే, ప్రభుజీ. సో ఆ విధంగా సంబోధింపబడినటువంటి జాంబవంతుడు ఆనందంతో తన పుత్రిక జాంబవతిని మణి సహితముగా శ్రీకృష్ణుడికి కానుకగా సమర్పించను. సో అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. భగవంతుడికి సమర్పించుకోవడం అనేటువంటిది అది కూడా అడిగి మరి. కాబట్టి జాంబవంతుడు చాలా చాలా అదృష్టవంతుడు. సో జాంబవంతుడి నుంచి సమంతకమణిని తీసుకున్నారు, తన ఇచ్చినటువంటి కూతుర్ని కూడా కానుకగా స్వీకరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 33 నరసింహారావు ప్రభు. అదృష్ట్వా నిర్గమం శౌరే ప్రవిష్టాయ బిలం జనాః దృష్ట్యా నిర్గమం చౌరే ప్రవిష్టాయ బెల్జానాం ప్రతీక్ష ద్వాదశాహాని దుఃఖితా స్వపురం యయు. దుఃఖత సపురం యయాం. చౌరి గుహ యందు ప్రవేశించిన పిమ్మట అతనితో పాటు వచ్చిన ద్వారకాపురవాసులు 12 దినములు వెనుక వేసి ఉండను. అతడు తిరిగి రాలేదు. చివరికి వారు నిరాశ చెంది అమిత దుఃఖముతో తమ పొలములకు వెడిలిరి. శౌరి గుహయందు ప్రవేశించిన పిమ్మట అతనితో పాటు వచ్చినటువంటి ద్వారకాపుర వాసులు 12 దినములు వెలుపల వేచి ఉన్నను. అతను తిరిగి రాలేదు. చివరకు వారు నిరాశ చెంది అమిత దుఃఖముతో తమ పురమునకు వెళ్ళింది. యాక్చువల్గా కృష్ణుడు ఎవరితోటైనా యుద్ధం చేసి వాళ్ళని ఓడించాలి అని అనుకుంటే ఒక క్షణంలో అయిపోతుంది. ఇంతకుముందు అనేక సందర్భాల్లో అనేక మంది అసురులను సంహరించారు. చివరికి కంసుడిని కూడా సంహరించారు. ఇంతమందిని సంహరించినప్పుడు కూడా ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. కంసుడే మామూలుగా సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయన్ని భుజం పట్టుకొని ఈడ్చుకొని మరీ కిందికి ఇసిరేసేశాడు. అక్కడికి చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన మీద ఎక్కి గుండెల మీద గుద్దిందా కూడా ఆయన బ్రతకలేదు. కానీ యాక్చువల్గా అయితే చనిపోయిన శవం మీదనే ఎక్కి గుద్దారు. ఎందుకంటే అక్కడ చూసేటువంటి వాళ్ళందరికీ అనుమానం రాకూడదు, కృష్ణుడు ఇంత ఈజీగా చంపారా అనుకోకూడదు. యాక్చువల్గా అయితే కృష్ణుడు ఒకవేళ కింద పడేసి గుద్దినా కానీ అది ఈజీగానే చంపినట్టు.
కింద పడేస్తేనే చనిపోయారు ఆయన కంసుడు. ఇంత కింద పడేస్తేనే చనిపోతారా, ఇంత అవలీలగా చనిపోతారా, అంత శక్తివంతుడైనటువంటి కంసుడు అని అనుకుంటారేమో అని చెప్పేసి చనిపోయిన శవం మీదనే కూర్చొని మళ్ళీ గుద్దారు గుండెల మీద కృష్ణుడు. అంటే ఇక జనాలు అప్పటికు కూడా నమ్మరేమో అనుకుని కృష్ణుడు ఏం చేశారు, శవాన్ని ఈడ్చారు కొంచెం దూరం, కంసుడు యొక్క శవాన్ని ఈడ్చారు. అంటే యాక్చువల్గా అయితే ఆయన చూపిస్తున్నంత శక్తిని కూడా ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. మరి అలాంటి కృష్ణుడు గుహలోకి వెళ్ళిపోయి ఒక రోజంతా యుద్ధం చేసినా బయటకు వస్తాడేమో అనుకుంటే 28 రోజుల వరకు బయటికి రాలేదు. అలా మరి అంతసేపు యుద్ధం చేస్తున్నారంటే ఇప్పుడు అక్కడ బయట వెయిట్ చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు కదా సైనికులు, వీళ్ళందరూ ద్వారకా నుంచి తీసుకొచ్చినటువంటి సైనికులు, వీళ్ళందరూ కూడా ఆ గుహ బయటనే నిలబడి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అనుమానం వచ్చింది, ఏంటి కృష్ణుడు ఏంటి ఇన్ని రోజులు ఉండడం ఏంటి. 12 రోజులు వెయిట్ చేశారు వాళ్ళు అక్కడికి. పాపం వాళ్ళ ఓపిక కూడా చాలా సహనం ఉంది, వాళ్ళకు కూడా చాలా సహనం ఉంది. కృష్ణుడి విషయంలో అయితే ఒక గంట వెయిట్ చేయడం కూడా ఎక్కువే. అలాంటిది వాళ్ళు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 12 రోజులు వెయిట్ చేశారు. 12 రోజులు వెయిట్ చేసినా కానీ కృష్ణుడు గుహలో నుంచి బయటికి రావట్లేదని చెప్పేసి 12 రోజులు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు నిరాశగా వెళ్ళిపోయారు. అమ్మో కృష్ణుడికి ఏమైందో ఏమైందో అనుకున్నారో ఏమో. వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి దుఃఖంతో వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది ద్వారక్కి. నెక్స్ట్ 34 శ్రీవాణి మాతాజీ. నిశమ్య దేవకీ దేవి రుక్మిణ్యానక దుందుభిః నిశమ్య దేవకీ దేవి రుక్మిణ్యాన కదుందుభిః సుహృదో జ్ఞాతయో శోచన్ బిలాత్కృష్ణమనిర్ఘతం. సుహృదో జ్ఞాతయో శోచన్ బిలాత్కృష్ణమనిర్ఘతం. దేవకి రుక్మిణీ దేవి వసుదేవుడు ఇతర బంధుమిత్రులు శ్రీకృష్ణుడు గుహ వెలుపలకు రాలేదని విని శోకమగ్నులైరి. హరే ఓకే, కృష్ణ. 12 రోజుల తర్వాత కూడా గుహలోకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు రాలేదు అని చెప్పేసి ఎవరున్నారు ఇంకా కృష్ణుడికి అప్పటికే? ఒకే వివాహం జరిగింది అప్పటికే కదా, రుక్మిణీదేవి భార్య. తర్వాత తల్లిదండ్రులు అయినటువంటి దేవకి వసుదేవులు, వీళ్ళందరూ ఇంకా బంధుమిత్రులు, వీళ్ళందరూ కూడా కృష్ణుడు గుహలోకి వెళ్ళి ఇంతవరకు రాలేదు, ఏం ప్రమాదం జరిగిందో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, శోకమగ్నులయ్యారు. నెక్స్ట్ సునీత మాత. సత్రాజితం శపంతస్తే దుఃఖితా ద్వారకౌకసః తత్రాజితం శపంతస్తే దుఃఖితా ద్వారకౌకసః ఉపతస్తుశ్చంద్రభాగాం దుర్గాం కృష్ణోపలబ్ధయే. ఉపతస్తుశ్చంద్రభాగాం దుర్గాం కృష్ణోపలబ్ధయే. భావము దుఃఖితులగు ద్వారకాపురవాసులు సత్రాజిత్తును శపించుచు చంద్రభాగయను పేరు గల దుర్గను చేరి కృష్ణుని రాక కొరకై ఆమెను ప్రార్థించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడి రక్షణ కోసం దుర్గాదేవికి పూజ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, కృష్ణుడు ఇంకా రాలేదు, కృష్ణుడికి ఏమైందో, దుర్గాదేవి నువ్వే రక్షించాలి అని చెప్పేసి దుర్గాదేవికి వాళ్ళు పూజ చేస్తున్నారు. ద్వారకాపుర వాసులందరూ కూడా శత్రాజిత్తును శపించుచు, నీ వలనే ఇదంతా జరిగింది, నువ్వు గనక కృష్ణుడి మీద గనక నింద వేయకపోతే కృష్ణుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కాదు, కృష్ణుడు ఆ నిందను పోగొట్టుకోవడం కోసం శమంతకమణి కోసం పోయి ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆ శమంతకమణి వెతుక్కుంటూ ప్రమాదంలో పడ్డారు అని చెప్పేసి శత్రాజిత్తుని శపిస్తూ అక్కడ ఉన్నటువంటి చంద్రభాగ అనేటువంటి పేరు కలిగినటువంటి దుర్గాదేవి, దుర్గాదేవికి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంది. సో ద్వారకలో ఉన్నటువంటి దుర్గాదేవి పేరు చంద్రభాగ. అక్కడికి వెళ్తే ద్వారక వెళ్తే మీరు చూడండి, ఓకే, చంద్రభాగ టెంపుల్ ఏమైనా ఉందేమో అక్కడ, బహుశా ఇప్పుడు సముద్రం మధ్యలో కలిసిపోయి ఉండొచ్చు. కాబట్టి చంద్రభాగ అనేటువంటి దుర్గాదేవి మందిరానికి వెళ్ళారు. అక్కడ కృష్ణుడి రాక కోసం ఆమెతోటి ఆమెను ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్ 30 సునీత హరిబాబు మాత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తేషాంతు దేవ్యుపస్థానాం ప్రత్యాదిష్టాశిషాసచాం తేషాం తు దేవవ్యుపస్థానాత్ ప్రత్యాదిష్టాశిషసా చ ప్రాదుర్బభూవ సిద్ధార్థః సధారో హర్షయన్ హరిః. ప్రాదుర్భూవ సిద్ధార్థః సాదరో హర్షయన్ హరిః. పురజనులు దేవిని పూజించినంతటా ఆమె వారి అభ్యర్థనలు నెరవేర్చునదని
పలికెను. ఇంతలో తన ప్రయోజనము సాధించి శ్రీకృష్ణుడు నూతన భార్యా సమేతుండై వారి చెంతకు వచ్చి పరమానందమును నింపెను. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ద్వారకాపుర వాసులు అందరూ కూడా ఆ యొక్క చంద్రభాగ అనేటువంటి పేరు కలిగినటువంటి దుర్గాదేవిని పూజిస్తూ ఉంటే అప్పుడు ఆమె వాళ్ళ అభ్యర్థనల్ని యాక్సెప్ట్ చేశారు. శ్రీకృష్ణుడికి ఎలాంటి హాని లేకుండా వాళ్ళందరూ అంటున్నారు, పురజనులు అంటున్నారు అనమాట, తప్పకుండా ఈ యొక్క దుర్గాదేవి మన అభ్యర్థనల్ని స్వీకరిస్తుంది అని అనుకుంటున్నటువంటి సమయంలోనే అక్కడికి శ్రీకృష్ణుడు ఆయన యొక్క నూతన భార్య ఎవరండి, జాంబవంతుడి యొక్క కూతురు జాంబవతి నూతన భార్యా సమేతుడై అక్కడికి రావడం, కృష్ణుని చూసి వాళ్ళందరూ కూడా పరమ ఆనందాన్ని పొందడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఉషశ్రీ మత. ఉపలభ్య హృషీకేశం మృతం పునరివాగతం. ఉపలభ్య హృషీకేశం మృతం పునరివాగతం. సహ పత్న్యా మణిగ్రీవం సర్వే జాత మహోత్సవా. సహ పత్న్యా మణిగ్రీవం సర్వే జాత మహోత్సవాః. ప్రభుపాదుల వారి భావము. నూతన పత్నితోనూ కంఠమున ధరించిన మణితోనూ కూడి మృత్యువు నుండి తిరిగి వచ్చిన చందమున హృషికేశుడు అర్థించుటను గాంచి జనులందరూ పరమానందమును పొందిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సారీ ప్రభుజీ. ప్రభుపాదుల వారి భాష్యము. జాంబవంతుడు తన కుమార్తెను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము చేసినప్పుడు ఆ దేవదేవుని మెడలో మణిని వేసినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. ధన్యవాదాలు ప్రభుజీ. సో వరకట్నము అనేటువంటిది సహజంగా తండ్రి కూతుర్ని ఇచ్చి వివాహం చేసినప్పుడు వరుడికి ఇస్తారు, అది ఆనవాయితీ. ఓకే, మామూలుగా వరకట్నం తీసుకోవడం అనేటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటిది, శాస్త్ర విరుద్ధమైనటువంటిది ఏం కాదు. కాకపోతే మోడర్న్ డేస్లో ఏంటంటే వరకట్నం నిషేధింపబడింది. వరకట్నం తీసుకోవడం అనేటువంటిది శిక్షార్హమైనటువంటి తప్పు. యాక్చువల్గా అయితే ఒకప్పుడు శాస్త్రం ప్రకారంగా వరకట్నం తీసుకోకపోతేనే తప్పు. ఓకే, తండ్రి వరకట్నం అనేటువంటిది ఇస్తారు. ఒకప్పుడు వరకట్నాలు ఎలా ఉంటాయంటే ఇచ్చినటువంటి వరకట్నం అనేటువంటిది యువతల వ్యక్తి ఏం కోరుకున్నారు లేకపోతే అనేది దాంతో సంబంధం కాకుండా ఆయనకి ఏ స్తోమత ఉంది ఏమి ఇవ్వగలడు. ఓకే, సో ఆ స్తోమతకి తగినట్లు. అంతేకాదు అప్పట్లో ఎలా ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పూజిస్తున్నటువంటి పూజ అర్చా విగ్రహాలు ఏమి ఉంటాయో అవి కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు వరకట్నం కింద. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వధువు వాళ్ళ ఇంట్లో అర్చా విగ్రహ పూజ చేస్తూ ఉండొచ్చు. ఓకే, చేస్తుంటారు అక్కడ సహజంగానే ప్రతి ఇంట్లోనూ అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఏ విగ్రహాలకైతే ఆరాధన చేస్తారో ఆ విగ్రహాలను పంపిస్తూ ఉంటారు కూతురుతో. సో అట్లనే సీతాదేవికి కూడా ఇచ్చారు, రాముడికి ఇచ్చి వివాహం చేసినప్పుడు ఆమె కూడా కొన్ని విగ్రహాలు తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదేమి తప్పు విషయం ఏం కాదు. ఓకే, అట్లనే శ్రీకృష్ణ భగవానుడు కూడా వరకట్నం తీసుకున్నారు. జాంబవతిని వివాహం చేసుకుని వరకట్నం ఏం తెచ్చారు? శమంతకమణిని తీసుకొచ్చారు. శమంతకమణి వరకట్నం అంటే మామూలుగా ఇప్పుడు ఎవరు కూడా అంత వరకట్నాన్ని ఎవరు ఇవ్వలేరు. ఒకప్పట్లోనే శ్రీకృష్ణ 5000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు తీసుకున్నంత కట్నం ఎవరు తీసుకోలేదు ఇప్పుడు కూడా. సత్యభామ కూడా అదే కట్నం అవుతుంది. సత్యభామ కూడా అదే కట్నమా? ఓకే, సో ఆ విధంగా ఆయన వరకట్నం తీసుకుని వచ్చి రావడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి మెడలో ఉన్నటువంటి మణి అనేటువంటిది ఏదైతే చూశారో ఆ మణి చూడగానే వాళ్ళందరికీ అర్థమైంది, వివాహం చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగింది. ఓకే, ఇప్పుడు భర్త రెండో వివాహం చేసుకుని వస్తే భార్య ఎలా చూస్తుంది? కృష్ణుడు కాబట్టి సాధ్యం కానీ మానవ మాత్రులు చేసుకుంటే కరెక్ట్ కాదు. కానీ రెండో భార్యని తీసుకుని వచ్చిన కృష్ణుడు చూసి రుక్మిణీదేవి కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది. వాళ్ళకి అలాంటివి ఏముండవు అన్నమాట. కృష్ణుడు వస్తే చాలు, అది పరమానందం అని నింపిను. నెక్స్ట్ 37. అంటే ప్రభుజీ భగవంతుడు ఏది చేసినా కరెక్టే అని కదా ప్రభుజీ? భగవంతుడు ఏం చేసినా కరెక్ట్ అనుకుంటారు. భగవంతుడు చేసిన ప్రతిదీ మనం చేస్తే తప్పు అవుతుంది. అదే. నెక్స్ట్ 37 తర్వాత అధ్యమాత. ఉపలభ్య హృషీకేశం మృతం పునరివాగతం. హరే కృష్ణ
అది అయిపోయింది ఇక ప్రభుజీ 38 చదవాలి. 37. 37 చదివారు, 38 చదవాలి. చదవలేదు మాతాజీ. ముప్పై చదివారు చదివారు చదివాను ప్రభు. చదివారు ఇప్పుడు ఉషశ్రీ మాత చదివింది అదే. ఓకే, 37. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి మాతాజీ. ఎందుకు ఇంతమంది మాట్లాడుతున్నారు? క్లాస్ జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఒకవేళ 37 మళ్ళీ చదివిందే మళ్ళీ చదివాం అనుకోండి, మళ్ళీ తప్పేంటి? మళ్ళీ చదువుతారు. ఓకే, సర్వారాధ్య మాతాజీ. సునీత హరివం మాతాజీ మ్యూట్ చేయాలి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్నామం. సత్రాజితం సమాహూయ సభాయాం రాజసన్నిధౌ తత్రాజితం సమాహూయ సభాయం రాజసన్నిధౌ ప్రాప్తిం చాఖ్యాయ భగవాన్ మణిం తస్మై న్యవేదయత్. ప్రాప్తిం చాఖ్యాయ భగవాన్ మణిం తస్మై న్యవేదయత్. హరే కృష్ణ ప్రభుజీ. పిమ్మట శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రాజసభకు పిలిపించి ఉగ్రసేనుని సన్నిధిలో మణి యొక్క పునఃప్రాప్తిని తెలిపి దానిని అతనికి ఇచ్చివేశాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా కృష్ణుడు గెలుచుకున్నటువంటి యాక్చువల్గా ఈ మణి కృష్ణుడి సొంతం అవుతుంది. యాక్చువల్గా కృష్ణుడు ఏ తప్పు చేయకపోయినా కానీ కృష్ణుడి మీద వీళ్ళు అపవాది వేశారు. యాక్చువల్గా అయితే లీగల్గా చూస్తే కృష్ణుడు వెళ్ళారు, మణి ఎక్కడుందో తెలుసుకున్నారు, మణి ఎవరి దగ్గర ఉందో వాళ్ళ మీద యుద్ధం చేశారు, వాళ్ళని గెలుచుకుని ఆ మణిని ఆ ఓడిపోయినటువంటి వాళ్ళ పుత్రికని గెలుచుకోవడం అనేటువంటి జరిగింది. ఏ విధంగా అయితే జాంబవంతు తన సొంతమో ఆ విధంగానే మణి కూడా తన సొంతం. కృష్ణుడు కావాలి అంటే ఇది నేను గెలుచుకున్నాను, ఇది నాది అని చెప్పేయచ్చు కూడా. ఎందుకంటే ఆయన వేసిన అపవాదు నిజం కాదు అనేటువంటిది కూడా రుజువు అయిపోయింది కాబట్టి. ఎందుకంటే ఆయన తీసుకెళ్ళలేదు. ఆయన తీసుకెళ్తే మళ్ళీ మణిని తీసుకొచ్చి ఉండేవాళ్ళు కాదు. ఆయన ఎక్కడికో వెళ్ళి మణిని తీసుకొచ్చి ఉండేవాడు కాదు. ఆయన దగ్గరనే ఉండాలి ఒకవేళ ఆయన తీసుకుంటే మణి కదా. ఎక్కడికో వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి మణిని తీసుకురావాల్సిన అవసరం ఏంది ఒకవేళ ఆయనే తీసుకుంటే? అక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఆయన పోగొట్టుకున్నాడు. ఓకే, సత్రాజిత్తు పోగొట్టుకున్నాడు. కానీ కృష్ణుడు అలా చేయలేదు. కృష్ణుడు ఏం చేశాడు? అక్కడ ఉగ్రసేనుడు సన్నిధిలో సత్రాజిత్తుని పిలిపించాడు. ఎందుకు? ఉగ్రసేనుడు రాజు కాబట్టి. ఉగ్రసేనుడి సన్నిధిలోకి సత్రాజిత్తుని పిలిపించి ఏ విధంగా మణిని పునఃప్రాప్తించుకోవడం జరిగింది అనేటువంటి విషయం, అంటే మొత్తం జరిగిన స్టోరీ మొత్తం కూడా ఆయనకి తెలియజేసి ఆ మణిని కూడా ఆయనకి ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 39 లావణ్యమాత. సచాతి వ్రీడితో రత్నం గృహీత్వా వాంగుస్తతః సచాతి వ్రీడితో రత్నం గృహీత్వా వాంగుస్తతః అనుతప్యమానో భవనం అఘమత్ స్వేన పాప్మనా. అనుతప్యమానో భగవాన్ మాగమత్ స్వేన పాప్మనః. సత్రాజిత్తు తాను చేసిన పాపమునకు మిగులు పశ్చాత్తాపుడే సిగ్గుతో తలదించుకొని మణిని తీసుకొని గృహమునకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సత్రాజిత్తు ఎప్పుడైతే ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్నాడో కృష్ణుడు యొక్క గొప్పతనం అర్థమైపోయింది. అయ్యో, నేను ఇలాంటి వ్యక్తి మీద నేను అపనిందలు వేశానే, నేను తప్పు చేశాను అనేటువంటి పశ్చాత్తాపంతో ఆయన ఉన్నారు. ఇప్పుడు పశ్చాత్తాపంతో ఉన్నాగానే ఆ తక్షణమే ఏం చేయాలో ఆయనకు తెలియలేదు. మణి ఇచ్చేశారు, మణిని తీసుకున్నారు. నేనైతే అనవసరంగా ఒక వ్యక్తి మీద నింద మోపాను అనేటువంటి పశ్చాత్తాపంలో ఆయన ఉన్నారు. ఆ మణిని తీసుకొని ఇంటికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇందుమతి మాత. సోనుధ్యాయం స్తదేవాఘం బలవద్విగ్రహకులాం. సోనుధ్యాయం తదేవాగం బలవద్విగ్రహకులః. కథం రుజామ్యాత్మరజః ప్రసీదేధ్యాచ్యుతః కథం. కథం రుజామ్యాత్మరజః ప్రసీదేద్వాచ్యుతః కథం. కిం కృత్వా సాధు మహ్యం స్యాన్నస్యపేధ్య కిం కృత్వా సాధు మహ్యం స్యాన్నస్యపేధ్యా జనో యతాం. కిం కృత్వా సాధు మహ్యం స్యాన్న జపేద్వా జనో యదా. అదీర్ఘదర్శనం క్షుద్రం మూఢం ద్రవిణలోలుపం. అదీర్ఘదర్శనం క్షుద్రం మూఢం ద్రవిణలోలుపం. దాస్యేదుహితరం తస్మై స్త్రీరత్నం రత్నమేవ చ. దాస్యేదుహితరం తస్మై స్త్రీరత్నం రత్నమేవ చ. ఉపాయోయం సమీచీనస్తస్య శాంతిర్న చాన్యత.
ఉపాయోయం సమీచీనస్తస్య శాంతిర్న చాన్యథా. తాను చేసినట్టి ఘోరమైన అపరాధమును గురించి లోతుగా ఆలోచించుతూ బలయుతులకు దేవదేవుని అనుచరులతో విరోధము కలుగగలదని చింతించుచు సత్రాజిత్తు తనలో తాను నా దోషమును నేనెట్లు ప్రక్షాళనం చేసుకొనగలను, అచ్యుతుడు నా ఏడ ప్రసన్నుడగుటెట్లు, తిరిగి శుభమును బడయుటకు నేనేమి కావించవలను, దూరదృష్టి లేనివాడనని, కృపణ్ణని, మూర్ఖుడనని, ధనలోభినని జనులు నిందించకుండా ఉండుటకు చేయవలసినదేమిటి? దీనికి శ్రీరత్నమగు నా పుత్రికను సమంతకమణితో పాటు అతనికి సమర్పించెదను. నిజముగా దేవదేవుని శాంతింపజేయుటకు ఇదియే సరి అయిన ఉపాయం అని తలచెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు సత్రాజిత్తు కూడా అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. పశ్చాత్తాపం కలిగినప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను, ఎంత పెద్ద అపరాధం చేశాను, శ్రీకృష్ణ భగవానుడి పట్ల అపరాధం చేశాను. పైగా శ్రీకృష్ణుడి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి భగవానుడు. ఆయన ఏదైనా చేయగలరు. శమంతకమన్నే తీసుకురాగలిగినటువంటి వ్యక్తి ఏదైనా చేయగలరు. శ్రీకృష్ణుడిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ చేతిలోనే నేను మరణింపబడతాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి చంపేస్తారు నన్ను. ఓకే, కృష్ణుడి పట్ల నువ్వు అపరాధం చేసినవా అని చెప్పేసి కృష్ణుడిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకి విరోధులు అయిపోయినట్లే కదా. ఇంత పెద్ద వైరాన్ని నేను కొని తెచ్చుకున్నానే, ఇదంతా కూడా ఎలా పోగొట్టుకోవాలి? కృష్ణుడి పట్ల నేను ఏ విధంగా, కృష్ణుడు నా పట్ల ప్రసన్నమయ్యే విధంగా నేను చెయ్యాలి అనేటువంటిది ఆయన ఆలోచన. అందుకనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆయన ఈ శమంతకమణితో పాటు తన పుత్రికను కూడా, సత్యభామను కూడా ఒకవేళ శ్రీకృష్ణుడికి గనక సమర్పించినట్లయితే అప్పుడు శ్రీకృష్ణుడు శాంతింపబడతారు. శ్రీకృష్ణుడి అనుయాయులు, ఆయనకి సంబంధించినటువంటి సపోర్టర్స్ అందరూ కూడా కృష్ణుడు ఒకసారి శాంతించారంటే వాళ్ళందరూ కూడా ఏం చేయలేరు. అందుకనే ఈ ఉపాయము ఆయన ఆలోచించడం అనేటువంటి జరిగింది. చూడండి, అసలు ఇక్కడ ఈ కథ మొత్తంలో కూడా మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవీ దేవతలను ఆశ్రయించినటువంటి సత్రాజిత్తు స్వయంగా దేవాది దేవుడు అర్చన జరగాల్సినటువంటి ప్రదేశంలో, అంటే స్వయంగా ద్వారకలో ఎవరండి టాప్ మోస్ట్ అర్చింపదగినటువంటి వ్యక్తి అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, సమస్త సృష్టిలోనే అగ్రపూజ చేయాలి అని అంటే ఎవరికి అగ్రపూజ చేస్తారు అంటే, సమస్త సృష్టిలో అగ్రపూజకి అర్హులైనటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణుడే అని చెప్పేసి ముక్త కంఠంతో మన రాజసూయ యజ్ఞంలో ధర్మరాజు చేస్తున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు నిర్ణయించారు. ఓకే, సో శ్రీకృష్ణుడే అని అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అంగీకరించారు దాన్ని. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు మరి అలాంటి శ్రీకృష్ణ భగవాను అర్చించాల్సినటువంటి సందర్భంలో దేవీ దేవతల ఆరాధన చేసినటువంటి సత్రాజిత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు. సత్రాజిత్తు ఎవరికి పూజ చేశాడు? సూర్యదేవుడికి పూజ చేశాడు. సూర్యదేవుడికి పూజ అంటే దేవీ దేవతల ఆరాధన కదా, దేవీ దేవతల ఆరాధన. ప్రభుజీ 9 అయింది కాలుందన్నారు కదా, 9 అయింది కాలుందన్నారు కదా, 9 టైం 9 అయింది కాలుందని చెప్పారుగా మీరు అంటున్నారు. ఓకే ఓకే మధు, ఓకే. సో సత్రాజిత్తు ఈ దేవీ దేవతల ఆరాధన చేసడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, భౌతికమైనటువంటి లాభం కావడం కోసం. తనకి ఎలాంటి అనారోగ్యం ఉండకూడదు, తనకి అకాల మృత్యువు రాకూడదు, తనకి ఎలాంటి దాన్ని ఏమంటారు కరువు రాకూడదు, ఇలాంటివన్నీ. ఓకే, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటివన్నీ ఆయన కోరుకున్నాడు. దీనికి స్వయంగా సూర్య భగవానుడే కానుకిచ్చేసి ఆయనకి అవన్నీ ప్రసాదిస్తా అన్నాడు. కానీ ఆయనకి అవన్నీ ఉన్నాయా? ఎప్పుడైతే కృష్ణుడిని వ్యతిరేకించేశాడో, ఎప్పుడైతే కృష్ణుడితోటి వ్యతిరేక భావన కలిగిందో, గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. మనం మామూలుగా మనకి గ్రహ దోషాలు ఉండకూడదు అంటే మనం ఒక్కొక్క గ్రహానికి పూజ చేస్తాం. అలాంటి గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అలాంటి సూర్యుడి యొక్క కరుణే మరి సత్రాజిత్తు మీదే ఉంది. మరి అలాంటప్పుడు ఈయనకి గ్రహాలన్నిటి యొక్క కరుణ కూడా ఈయన మీద ఉన్నట్లే కదా. ఒక గ్రహాలన్నీ కూడా కృష్ణుని అలాంటి మరి ఇప్పుడు మనం దేవీ దేవతల ఆరాధన చేసి గ్రహాలన్నీ కూడా మనకి శుభం కలిగేలాగా మనం శాంతి పూజలు అవన్నీ చేస్తుంటాం కదా. కృష్ణుడిని వ్యతిరేకించిన తర్వాత నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్. అకాల మృత్యువు రాకూడదు శమంతకమణి ఉంటే అనేటువంటిది వరం. మరి అకాల మృత్యువుతోనే ప్రసేనుడు మరణించాడు కదా.
ఆ? ఎలాంటి నిందలు రాకూడదు అనేటువంటిది. అంటే ఎవరికి శత్రుత్వం, అంటే ఎవరితోటి శత్రుత్వం రాకూడదు. స్వయంగా భగవంతుడితోనే శత్రుత్వం పెట్టుకున్నాడు కదా. అంటే దేవీ దేవతల ద్వారా ఎన్ని వరాలు పొందినా ఒకవేళ మనం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి కనుక ఆశ్రయించకపోతే ఆ వరాలు కూడా ఫలించవు. ఓకే, అది ప్రూఫ్ ఇక్కడే. మనం అందరం అనుకుంటాం కదా, ఒక ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే వాళ్ళ యొక్క జాతకాలు చూడాలి, జాతకాలు కలవాలి, ఇవన్నీ అనుకుంటాం కదా. ఇద్దరు వ్యక్తులు కనుక భక్తులైతే ఏ జాతకం అవసరం లేదు, ఏ గ్రహాలు బలాలు కూడా అవసరం లేదు. కృష్ణుడికి శరణాగతులు అవుతే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. ఓకే, ఇక జాతకాలతో సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్. సో అందుకనే ఈయన ఆ ఇవన్నీ లాభం లేదు, కృష్ణుడు ఏం కోరుకున్నారో అది చేస్తే తప్ప ఇప్పుడు నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకున్నారు ఆయన, సత్రాజిత్ కూడా. అంతేకాదు ఆయన ఆయన ప్రస్తుతం ఆయన లోతుగా ఆలోచిస్తున్నారు, పశ్చాత్తప్తుడై ఉన్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 43వ శ్లోకం సత్యవతి మాత. ఏవం వ్యవసితో బుద్ధ్యా సత్రాజిత్ సుషుతాం సుఖాం. ఏవం వ్యవసితో బుద్ధ్యా సత్రాజిత్ స్వసుతాం శుభాం. మణించ స్వయముద్యమ్య కృష్ణాయోపజహారః. మణించ స్వయముద్యమ్య కృష్ణాయోపజహారః. ఈ విధంగా బుద్ధిపూర్వకంగా నిశ్చయించుకున్నవాడే సత్రాజిత్తు సభసైన తన పుత్రికను శమంతకమణిని స్వయంగా శ్రీకృష్ణునికి సమర్పించను. హరే కృష్ణ. సో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్న ప్రకారంగా శ్రీకృష్ణ భగవానుడికి పుత్రికతో పాటుగా శమంతకమణిని కూడా అప్పగించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 44 రంగదేవి మాతాజీ. తాం సత్యభామాం భగవాన్ ఉపయేమే యథావిధి. తాం సత్యభామాం భగవాన్ ఉపయేయే యథావిధి. బహుభిర్యాచితాం శీలా రూపౌధార్య గుణాన్వితాం. బహుబీర్యచితాం శీలా రూపౌధార్య గుణాన్వితం. ఆ దేవదేవుడు సత్యభామని యథావిధిగా పరిణయమాడెను. రూపౌరాధ్యాది గుణములతో కూడి శీలవతి అయిన ఆమెను పలువురు పురుషులు అపేక్షించి యుండిరి. ప్రభుపాదుల వారి భాష్యము. కృతవర్మాది పెక్కుమంది పురుషులు సత్యభామతో పాణిగ్రహమును చేయగోరి ఉండిరని శ్రీల శ్రీధర స్వామి వివరించారు. ధన్యవాదాలు. సత్యభామ చాలా అందగత్తె. ఓకే, సత్యభామ వివాహం చేసుకోవాలని చాలా మంది అనుకున్నారు. కృతవర్మ కూడా అందులో ఒకడంట. అలాంటి సత్యభామ స్వయంగా శ్రీకృష్ణ భగవానునే వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆమెను అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆమె రూప ఔదార్యాది సద్గుణములతో కూడి శీలవతి అయినటువంటి ఆమెను పలువురు పురుషులు కూడా ఆపేక్షించి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి. భగవానహనామణిం ప్రతిచ్ఛామో వయం నృపాం. భగవానాహనామణిం ప్రతిచ్ఛామో వయం నృపా. తవాస్తాం దేవ భక్తస్య వయం చ ఫలభాగినః. తవాస్తాం దేవ భక్తస్య వయం చ ఫలభాగినః. దేవదేవుడు సత్రాజిత్తో పలికెను, రాజా, నేను ఈ మణిని తీసుకొనగోరను. నీవు సూర్యదేవుని భక్తుడు కనుక దీని నీచెంతనే ఉండనేము. ఈ విధముగా మేము కూడా దీన్ని ఫలమును పొందగలము. ప్రభుపాదుల వారి భాష్యము. సత్రాజిత్తు శ్రీకృష్ణ భగవాను అర్చింపవలసి ఉండెను కనుక నీవు సూర్యదేవుని భక్తుడు కదా అని శ్రీకృష్ణుడు పలుకటలో కొంత వ్యంగ్యము గోచరించుచున్నది. అంతేగాక సత్రాజిత్తు యొక్క మహా సంపదలు అనగా సుశీల సుందరి అయిన సత్యభామను అతడు అదివరకే పొంది ఉన్నాడు. శ్రీమద్ భాగవతమును అందులో సమంతకమణి అను దశమ స్కందములోని 56వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతిమకు భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఆయన నిరూపించుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు శమంతకమణి కోసం ఇదంతా చేయలేదు అనేటువంటి విషయాన్ని. ఓకే, సో ఎప్పుడైతే సత్రాజిత్తు శమంతకమణిని కూడా తీసుకొచ్చి కృష్ణుడికి ఇస్తే కూతురుతో పాటు, కానీ ఆయన నీ కూతురుని నేను అంగీకరిస్తాను కానీ నీ శమంతకమణిని అంగీకరించను అని చెప్పేసి శమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకే ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఆయన ఏమన్నారు, నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా అందరూ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. ఓకే, ఎక్కడున్నా కానీ
రాజ్యం కోసం ఉపయోగించాలి అనేటువంటిది దాని అర్థం. ఓకే, దాని ఫలాలను మేము కూడా పొందుతాము. అంటే సత్రాజిత్తు కూడా ఎక్కడ ఉంటారండి? ద్వారకలోనే కదా ఉండేది. ఓకే, ఇప్పుడు దానివల్ల అకాల మృత్యువు జరగదు, దానివల్ల అందరూ క్షేమంగా ఉంటారు, దానివల్ల అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అంటే నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఎక్కడున్నా కానీ ద్వారకలో ఉన్న వాళ్ళందరికీ దాని యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం లేదన్నారు. యాక్చువల్గా కృష్ణుడు తీసుకొని ఉంటే బాగుండేది, కానీ కృష్ణుడు తీసుకోలేదు. కృష్ణుడు తీసుకోకపోవడం వలన అక్కడ ఏమైంది? కృష్ణుడు ఏదో పరీక్ష పెడుతున్నారు అక్కడ. ఓకే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మణి కావాలనిపించింది. ద్వారక వాసులు అందరిలోనూ కూడా మణిని పొందాలి, నేను పొందాలి అనేటువంటి. అంటే ఎందుకనే ఏదైనా ఒక వస్తువు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉండాలి. అర్హత లేని వ్యక్తుల దగ్గర ఉంటే దాని వలన ఏమవుతుంది? ఈర్ష్య, లేకపోతే అసూయ, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట మిగిలిన వాళ్ళలో. కాబట్టి అంత గొప్ప వస్తువు దాన్ని కృష్ణుడి దగ్గర ఉంటే ఎవరికి ఈర్ష్య, అసూయ ఉండదు. కానీ మిగిలిన వ్యక్తుల దగ్గర ఎవరి దగ్గరైనా ఉందనుకోండి, రాజ్యంలో మిగిలిన వాళ్ళందరూ కూడా సత్రాజిత్తును కొట్టైనా సరే అది మణి తీసుకోవాలనుకుంటారు, సత్రాజిత్తుని చంపైనా సరే మణి తీసుకోవాలి అని అనుకుంటారు. అలాంటి ఒక పరిస్థితి ప్రస్తుతం ఏర్పడబోతుంది. అది మనము ఏ విధంగా ఈ సత్రాజిత్తు కూడా వధించడం అనేటువంటిది జరిగిందంట. సత్రాజిత్తు వధ, మణి తిరిగి లభ్యమగుట. అంటే ఈ మణిని పొందిన సత్రాజిత్తుని చంపి మణిని తీసుకున్నటువంటి వ్యక్తుల నుంచి మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడు మణిని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతటితో ఆపుదాం మాతాజీ. 57వ అధ్యాయం మనం మళ్ళీ రేపు చదువుకుందాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం క్విక్ గా. కృష్ణ ప్రభు.